క్లాస్ వాళ్ళు 10th క్లాస్ వాళ్ళు గ్రోన్ అప్ బాడీస్ నేను చేయొచ్చు అని చెప్పేసి ఒకవేళ ఎక్కడైనా అలా ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే వాటిని ఆపేయండి కొంచెం. ఓకే, అందుకే చాలా రిజల్ట్స్ వస్తాయి. వెరీ గుడ్, కొంచెం ఓకే. సార్ అయితే టిప్స్ చెప్పారు, చాలా చాలా మంచి టిప్స్ చెప్పారు, నాకైతే చాలా బాగా నచ్చాయి. సంతోష్ సార్ చెప్పారు బిగినర్ గా ఉన్న వాళ్ళు ఏమేమి చేయాలి. ఓకే, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ అనేది అంత వెంటనే రాదు, మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తారు కాబట్టి చేస్తూ ఉంటే అది మీకు చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది కదా. నచ్చని పని లేదా కొత్త పని ఎప్పుడు స్టార్ట్ చేసినా కూడా అది ఎప్పుడు ఆపేద్దాం, తొందరగా క్లోజ్ చేద్దాం, ముగించేద్దాం అని అనిపిస్తుంటారు. ఓకే, కానీ ఏదైతే మనకు అలా బాధ కనిపిస్తుందో లేదా బాధగా అనిపిస్తుందో హార్డ్గా అనిపిస్తుందో అదే మనకి లైఫ్ కి మంచినిస్తుంది, అవునా కదా. కాబట్టి సో మీరు వెరీ లక్కీ. ఇంకా చెప్పాలి అంటే సో ఈ టైంలోనే స్టార్ట్ చేయండి. డెఫినెట్ గా ఇప్పుడు ప్రెసెంట్ 10th వాళ్ళు అట్లీస్ట్ 30 minutes అంటే బిగినర్స్ గా ఉన్నప్పుడు మాత్రం 10 నిమిషాలతో స్టార్ట్ చేయండి. ఓకే, ఇవాళ మార్నింగ్ మీరు కొంచెం చూస్తుంటారు, అలాగే మీరు ఫోన్ లేని వాళ్ళు ఎవరు లేరు. మీ దగ్గరలో ఎవరైనా యోగా మాస్టర్స్ ఉన్నట్లయితే నియర్ బై ఎవరైనా యోగా టీచర్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి కలవండి. లేదు అని అంటే అట్లీస్ట్ యోగా యూట్యూబ్ లో మీకు చాలా వీడియోస్ వస్తాయి, వచ్చినాయి కదా అని చెప్పి అందులో వాళ్ళు చెప్తారు కాళ్ళు అడ్డు పెట్టి చేతులు ఇళ్ళ నుంచి పోతుంది, అట్లాంటివి ఏం ప్రాక్టీస్ చేయకండి. ఓకే, అది చాలా ఇబ్బంది ఉంటుంది. దాంట్లో బిగినర్స్ అని టైప్ చేయండి, యోగా ఫర్ బిగినర్స్ అని టైప్ చేయండి. 10th and 9th వాళ్ళు తప్పనిసరిగా మీరు ఓకే అట్లీస్ట్ ఒక 5 minutes తో స్టార్ట్ చేయండి. డే 5 తర్వాత ఒక 7 minutes and 10 minutes 15 20 అలా పెంచుకుంటూ పోండి. ఒక ½ an hour చేయండి. డెఫినెట్ గా మీ యొక్క ఎబిలిటీస్ అనేవి పెరుగుతాయి. ఎలా పెరుగుతాయి సార్ అంటే మీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఓకే, కాన్సన్ట్రేషన్ పెరిగితే మీ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. ఇంతకుముందు అంటే జనరల్ గా ఎలా ఉంటుంది అంటే మీ గ్రోత్ ఎలా పెరుగుతుందంటే మీరు చదువుతారు. ఓకే, ఇంతకుముందు 1 hour చదివారు, ఇప్పుడు 2 hours చదువుతూ ఉన్నారు. అదే సబ్జెక్ట్ తీసుకొని చదువుతూ ఉన్నారు. కానీ అందులో ఎంతసేపు చదివారనేది కాదు, అది ఎంత మీ మైండ్ లోకి వెళ్తుంది అనేది ఇంపార్టెంట్, అంతే కదా. చాలా మంది ఏం చేస్తుంటామంటే సార్ నేను చదివాను సార్, వాటితో పాటు నేను 2 గంటలు కూర్చొని చదివాను, వాడికేమో 100కి 90 వచ్చాయి, నాకేమో 40 వచ్చాయి. నేను వాటితో పాటు అక్కడే కూర్చున్నాను, అదే 2 hours వాడి పక్కనే కూర్చొని చదివాను. ఏం జరిగింది అక్కడ? ఇద్దరు చదివారు, ఇద్దరు 2 hours స్పెండ్ చేశారు. ఓకే, ఇద్దరు 2 గంటలు చదివారు. కానీ అందులో ఏమైంది? వాడికి కాన్సన్ట్రేషన్ ఉంది, వీడికి కాన్సన్ట్రేషన్ లేదు. ఓకేనా, బుక్ ముందుంది కానీ మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదు. వీడు చదువుతున్నాడు, పుష్ చేస్తున్నాడు, దాంట్లో ఇంజెక్ట్ చేస్తున్నాడు, బట్ అది రిసీవ్ చేసుకోవట్లేదు. ఎంత రిసీవ్ చేస్తుంది? ఆ 40 మార్క్స్ అయితే ఎంతైతే ఉందో అంతే రిసీవ్ చేసుకోగలిగింది. ఎందుకు అలాగా? ఆల్రెడీ వాడి మైండ్ లో గార్బేజ్ మొత్తం నిండిపోయింది, చాలా నింపేసి పెట్టాడు. ఏం నింపేశాడు? పుష్ప 2 సినిమా మొత్తం ఉంది అందులో. ఓకే, అట్లాగే లైక్ నిన్న మొన్న జరిగినటువంటి పెళ్లి ఉంది, పెళ్లి డీజే, ఆ వీడియోలు, డాన్సులు అవన్నీ కూడా నిండేసి ఉన్నాయి. కాబట్టి స్పేస్ లేదు, 40 మార్కులకు మాత్రమే స్పేస్ ఉంది. మరి పక్కన ఉన్నవాడు వాడికి 90 మార్కులకు సరిపోయే స్పేస్ ఉంది, హ్యాపీగా నింపుకున్నాడు. మరి మనకి ఏది కావాలి? రైట్, ఏం చేయాలి? రోజు కూడా ఎవ్రీడే అండి. ఓకేనా, నైట్ అయ్యేసరికి మొత్తం నిండేస్తుంది. రైట్, అందులో మనం ఏది హోల్డ్ చేసుకోవాలి, దేన్ని వదిలేయాలి. రైట్, ఒక డే అయిపోగానే ఈవినింగ్ వరకు వెళ్ళిన తర్వాత మీరు రివ్యూ చేసుకోండి ఒకసారి. ఓకే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏం చేశాను ఇవాళ, పడుకునే ముందు ఒక 5 to 10 minutes ఒకసారి మీతో మీరు మాట్లాడుకోండి. నేను ఈరోజు ఏం చేశాను, ఎవరితో మాట్లాడాను, ఏ యాక్టివిటీస్ చేశాను, అందులో ఏవి నాకు యూస్ఫుల్, ఏవి అన్యూస్ఫుల్, ఏవి అవసరం లేదు, ఏవి నాకు ఉపయోగపడేవి. ఓకేనా, రైట్, అది అవసరం లేదా, అది యూస్ఫుల్ కాలేదు. ఓకే, రైట్. సో చెప్పేది యూస్ఫుల్ ఇది, రైట్. ఇది రిసీవ్ చేసుకునే స్పేస్ మీ మైండ్ లో లేదు ఇప్పుడు కదా, రైట్. ఓకే, సో ఏదైతే అంటే మన మైండ్ లో ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు. సార్ మేము ఇవి తీసుకుంటాం సార్, రైట్. ఇంతకు చెప్పారు కదా, పుష్ప సినిమా మొత్తం ఎక్కించాము, ఎందుకంటే అది మనకి ఏమి ఎలా వస్తుందంటే హ్యాపీనెస్ ఇస్తారు, అంతే కదా. ఫిజిక్స్ సార్ పేద ఫార్ములాస్ చెప్తుంటే అబ్బా అసలు ఆ ఫిజిక్స్ ఏంటి, అది ఏంటో మిషనరీ కదా, అది దీనివల్ల ఈ ప్రిన్సిపల్ మీద ఆ ప్రిన్సిపల్ మీద ఎవరికి తెలుసు, అవన్నీ ఎక్కడున్నాయి, అవన్నీ ఎక్కవు కదా. వాడు తగ్గేదే పెరిగేదే అంటే బాగా ఎక్కుతారు కదా, అది మనకి హ్యాపీనెస్ ఇస్తూ ఉంటారు.
అవునా? సో అలా అనిపిస్తూ ఉన్నట్లయితే సార్ మీ సార్ని కలవండి, మేడంని కలవండి, మరి నేను ఇలా చేస్తూ ఉన్నాను, నా డైలీ రొటీన్ ఇలా ఉంది, నేను ప్రాపర్ వేలోనే వెళ్తున్నానా లేదా అని ఒకసారి మేడమ్స్ని కలవండి. ఎందుకంటే మనం చేసేది మనకు మంచిగా అనిపిస్తుంది, అవునా కదా? రైట్, అది మీకు హ్యాపీనెస్ ఇస్తుంది కదా, కాబట్టి మీకు మంచిగా అనిపిస్తుంది. కానీ యాజ్ ఎ 9th స్టూడెంట్, యాజ్ ఎ 10th స్టూడెంట్, యాజ్ ఎ స్కూల్ స్టూడెంట్ ఇది కరెక్టేనా? నేను రోజు ఈ రొటీన్ చేస్తున్నాను, లేదా నేను నా డైలీ రొటీన్ మంత్లీ రొటీన్ ఇలా ఉంది, లేదా నేను ప్రీవియస్ క్లాస్ లో నేను ఇలా చేశాను, ఇలా బిహేవ్ చేశాను, ఇలా యాక్టివిటీ చేశాను, ఇవన్నీ నా లైఫ్ కి హెల్ప్ అవుతుందా, నేను గుడ్ సిటిజన్ అవుతానా, డెవలప్ అవుతానా అని ఒక్కసారి మీ టీచర్స్ తో డిస్కస్ చేయండి. ఓకే, సో అందులో ఏవి ఎలిమినేట్ చేసుకోవాలి, ఏది కంటిన్యూ చేయాలి అనేది వాళ్ళు చెప్తారు, అలా ఫాలో అవ్వండి. ఓకేనా? సో మరి అట్లా ఫాలో అయ్యేప్పుడు కూడా ఇంతకుముందు చెప్పాను కదా, మా మేడం 2 గంటలు కూర్చొని చదువుకోరా అది ఆన్సర్ వచ్చేస్తుందని చెప్పింది, నాకు కూర్చొని చదివాను కానీ రాలేదు కదా. సో ఆ కాన్సన్ట్రేషన్ పెరగడానికి ఏం చేయమంటున్నారు, యోగా చేయండి. ఓకే, సో మీరు బిగినర్స్ కాబట్టి ఎట్ ఏ టైం ఓకే ఇవాళ సార్ బాగా చెప్పేశారు, ఇవాళ మాకు ఒక 2-3 గంటలు ఇదే చెప్పారని సాయంత్రం పోయి 5 గంటలకు కూర్చొని 8-9 గంటల దాకా యోగా చేశారనుకోండి, రేపు ఎవరు పనికిరారు. ఓకే, బాగుండే కదా. సో బిగినర్స్ కాబట్టి ఏం చేయండి, 5 మినిట్స్ స్టార్ట్ చేయండి. అసలు సింపుల్ గా కూర్చోవడం స్టార్ట్ చేయండి చిన్నగా. అండ్ సార్ చెప్పినట్టుగా సంతు సార్ చెప్పారు, మీరు ఆల్రెడీ మీ అన్ని కూడా ఎలాస్టిక్ ఉంటాయి కదా. రైట్, మా ఆల్రెడీ ఫుల్ టైట్ అయిపోయింది ఎక్కడికక్కడికి, కానీ మీవేమో ఎలాస్టిక్ గా ఉంటాయి అండ్ ఈజీగా ఎక్కడంటే బెండ్ అవుతాయి. గుడ్నెస్ ఇంకా మీకు చెప్పాలంటే. సో కాబట్టి మీకంత పెద్ద కష్టంగా ఏమి అనిపించవు ఆసనాలు వేయడం కానీ. ఓకే రైట్, సో అట్లా బిగినర్ లాగా స్టార్ట్ చేయండి. రోజు 5 మినిట్స్ 10 మినిట్స్ అట్లా స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి టైం పెంచుకుంటూ పోండి. ఈ 10th వాళ్ళు సార్ మరి మీరు యోగా చేయమంటారు, అరగంట పోతుంది కదా సార్, నేను చదువుకోవడం పోతుంది అని అంటారేమో. ఓకే, ఆ అరగంట పోతుందని కాదు, ఓకేనా? అరగంట వేస్ట్ అయింది సార్, ఆ అరగంట యోగా వల్ల చదువుకుంటా, నో, అట్లేం అవసరం లేదు. మీరు యోగా చేసి అరగంట చదివింది, యోగా చేయకుండా 4 గంటలు చదివింది సమానమే. ఓకేనా? సో మీరు బుక్ ముందర పెట్టుకున్నారు, ఇంతకుముందు చెప్పాను కదా, బుక్ ముందర పెట్టుకున్నాం 2 గంటలు కూర్చున్నాము, 40 మార్కులు వచ్చింది. ఇంకో ఫ్రెండ్ ఆఫరంగా చదివింది సంథింగ్, ఆమెకి 90 మార్కులు వచ్చాయని చెప్పేసి. సో మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే యోగా చేస్తున్నట్లయితే, మెడిటేషన్ చేస్తున్నట్లయితే మీరు ఇంతకుముందు చెప్పారు కదా, మీ మైండ్ లో సార్ ఇంతకుముందు నేను పుష్ప సినిమా ఎక్కించాను, ఇదంతా ఎక్కించాను సార్, లోపలే ఉంది, ఎట్లా పోతుంది అని అంటే మనం పోగొట్టుకున్నాం. మనకు చాలా ఇష్టమైంది కదా, చాలా ఇష్టమైంది కాబట్టి ఒక చిన్న కీర్తి చెప్తా అనమాట, జరిగింది అనమాట. ఇప్పుడు ఏం చేశాడంటే వాడు చిన్న పిల్లలు, ఓకే చిన్న కీర్తి చెప్తాను, వాడు 5 years అయితే ఇంకా 5 years 6 years అనమాట. నెక్స్ట్ డే వాష్రూమ్కి వెళ్ళమంటే వెళ్ళట్లేదు. ఓకే, వాళ్ళ పేరెంట్స్ బాగా అడుగుతున్నారు, ఎందుకురా అంటే, లేదు నేను నిన్న పెళ్లికి వచ్చాను కదా, అక్కడ చికెన్ తిన్నాను, మటన్ తిన్నాను, ఐస్ క్రీమ్ తిన్నాను, ఇవన్నీ వెళ్ళిపోతాయి, అందుకే నేను వాష్రూమ్కి వెళ్ళను అంటున్నాను. ఓకే, సో మరి అవన్నీ లోపల దాచుకుంటే బాగానే ఉంటాయా? అవన్నీ అవసరమా? ఇవాళ అవసరం కదా, ఇవాళ తిన్నప్పుడు అవసరం, బట్ నెక్స్ట్ డే అవి వెళ్ళిపోవాలి కదా. సో లైక్ దట్ ఏవైతే మన బాడీలో మైండ్ లో అవసరం లేని వాటన్నిటిని కూడా ఏం చేయాలి, క్లీన్ చేసుకోవాలి. చేసుకుంటే మన స్పేస్ పెరుగుతుంది. రైట్, ఓకే. సో మీకు ఇప్పుడు సింపుల్ రైట్, సార్ వస్తారు, పీటీ సార్ వస్తారు, బిగినర్ లెవెల్ కి ఏవైతే కావాలో ఆ ఆసనాస్ కూడా మీరు ప్రాక్టీస్ చేయిస్తారు. ఆసనాస్ ప్రాక్టీస్ చేయండి, ఆ వ్యక్తి దగ్గర రోజు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.